విదాస్ అనంత కోటి దండ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాను. రూపాను గురువర్గలు ఆచార్యుల తలకు దివ్యపాదంలో విదాస్ భూరి భూరి సాష్టంగ అనంత కోటి దండ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. భగవద్కథా పిపాసు మరియు గురు గ్రహతాలందరికీ మాతృమండలికి నా యథాయోగ్య మనస్సుమాంజలి తెలియపరుస్తూ అఖిల గుణగణ నిధి కరుణాసాగర భక్తవత్సల కల్పతరు దయాసాగర శ్రీ హరి తాలూకా మహతి కృప ఈరోజు ఈ త్రిసంధ్యా సమయంలోని భగవత్ సన్నిధిలో అతి పవిత్రమైన ఝులన్ యాత్ర, ఝులన్ ఉత్సవం సందర్భంగా ఇదంతలొక మహిమ తెలుసుకుంటే ఇంకా మనం అత్యధికంగా రేపు రావడానికి శ్రద్ధ కలుగుతుంది. మరో 4 రోజులు ఇటువంటి సేవ ఉన్నది, వింజాలి సేవ. ఈ వింజాలి సేవతలొక మహిమ మనం వింటే ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఈ ఉత్సవం ఎందుకు ప్రారంభమైంది, ఎవరు ప్రారంభం చేశారు, ఇంతలో రహస్యం ఏంటి, ఈ విధానంగా నువ్వు వింజాలి సేవ చేస్తే మనకి లాభం ఏంటి, ఇటువంటి తెలుసుకుంటే మనకి ఇంకా భక్తి శ్రద్ధ కలుగుతుంది. కాబట్టి ఈ వింజాలి సేవని, ఈ ఝులన్ యాత్రని ఎప్పుడు మనం విడిచిపెట్టాము, ఎప్పుడు అవకాశం వస్తుందని ఎదురు చూస్తాం. సో అందరూ భక్తి శ్రద్ధలతోని ఈ ఝులన్ యాత్ర మహామోత్సవాన్ని మహిమాని తెలుసుకోవాలి. చెప్పడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్హత లేదు, మరి మీ వినేవాళ్ళకి ఎంత అర్హత ఉన్నదని నాకు తెలియదు. ఇది ఒక గోప్తమైన రహస్యమైన లీల. ఈ లీలాని ప్రాకట్యం చేయడం, అందరికీ అనౌన్స్ చేసి చెప్పడం అనేది సభలని చెప్పే విషయము కాదు. కానీ ఇటువంటి అద్భుతమైన లీల, అలౌకికమైన లీలలు మనం ఎప్పుడైనా ఖచ్చితంగానే వింటే కానీ మన హృదయము స్పందనం అవ్వదు, హృదయం నిర్మలం అవ్వదు. సో హృదయం నిర్మలం చేసుకోవడానికి ఇది ఒక మంచి అద్భుతమైన అవకాశం. ఇటువంటి ఝులన్ యాత్ర మహామహోత్సవం తాలూకా మహాత్మాన్ని తెలుసుకోవడం. భగవంతు తాలూకా ఝులన్ యాత్ర అందరూ చాలా చక్కగా లైన్లోని స్వామివారికి ఝులన్తోని, ఝులన్ అంటే ఉయ్యాల ఊపుతున్నారు. ఏ భావంతో మనం ఊపాలి మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఏ రసం మన హృదయాన్ని, భావానికి భక్తిలో రసం అంటారు. రసం అంటే ఇది మనం వేసుకున్న రసం, తాగే రసం, లేకపోతే రసం అంటే జ్యూస్. ఏ టేస్ట్తోని, ఏ భావంతోని మనం వింజాలని అంటే ఉయ్యాలని మనం ఊపాలి. శాస్త్ర ప్రకారంగాను, విధి ప్రకారంగా 4 రకాలుగాను ఈ ఉయ్యాలని ఊపొచ్చు. 4 రసాలతోటి. ఇది కేవలం ఏదో ఇలాగా ఆకులతోని, ఈరోజు కొమ్మలతోని శృంగారం చేశారు, కృష్ణుడికి ఉయ్యాల్లో కూర్చోబెట్టారు, ఊపుతున్నారు. ఇదేంటి ఉత్సవం? 4 రకాల భావాలతోని ఈ ఉయ్యాలని రాధాకృష్ణునికి మనం ఊపొచ్చు. ఫస్ట్ది ఐశ్వర్యమే భావం, ఐశ్వర్య రసం. ఏం భావం? ఐశ్వర్య. ఐశ్వర్య భావనని ద్వారకాలోని పూరీధామ్, ఇటువంటి ధామంలోని స్వామివారికి చాలా అద్భుతమైన వింజాల సేవ అంటే ఉయ్యాల ఉత్సవం అవుతుంది. చాలా దివ్యంగా పూరిలో, అయోధ్యలో, మరి ద్వారకాలో
ఐశ్వర్య భావం అంటే ఏంటి? ఒక యజమానికి తన ఇంట్లో పనిచేసే పనివాడు స్వభావంగానే యజమానికి సుఖం పొందాలని పనివాడు గుంజాల్ని అంటే ఉయ్యాల్ని ఊపుతాడు. దీనికి ఐశ్వర్య భావం అంటారు. భగవంతుడు యజమాను. ఈ ప్రపంచానికి, ఈ జగతానికి అఖిలాండ బ్రహ్మాండ సృష్టికర్త కాబట్టి శ్రీహరి, శ్రీమన్నారాయణుడు, శ్రీకృష్ణ పరమాత్మ ఈ జగతానికి యజమాను. మన అందరూ సర్వెంట్. సర్వెంట్ అంటే ఏంటి? సేవకులు. ఇది భక్తి రాజ్యంలోని సంస్కృతిలో దీనికి సేవకులు అంటారు. కానీ మామూలుగా మనం చెప్పుకోవాలంటే పనివాళ్ళు. మనందరూ పనిచేసేవాళ్ళు భగవంతుడి దగ్గర. ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో అందరూ దాస్, సేవకులు, పనివాళ్ళు. ఎక్కడ? ఎవరి దగ్గర? భగవంతుడి దగ్గర. వాడికి ఎన్ని కోట్లు ఉన్నాయండి, ఎంత పెద్ద హోదాలో ఉన్నాయండి, భగవంతుడి దగ్గర అందరూ పనివాలి. భగవంతుడు యజమాని. మనం ఈరోజు భగవంతుడికి ఒక పని మనిషిగా సేవ చేస్తున్నాం. దీనికి ఏమన్నారు? ఐశ్వర్య భావం. ఐశ్వర్య భావంతో మనం భగవంతుడి తాలూకా వింజాల సేవాన్ని పార్టిసిపేట్ చేయొచ్చు. రేపు మనం ఏ భావంతో పార్టిసిపేట్ చేయాలో ముందుగా ప్రిపరేషన్ అవ్వాలిగా. రేపు పొద్దున్న ప్రోగ్రామ్కి వెళ్తే మనం ఆ ప్రోగ్రాంలో మనం ప్రిపరేషన్ అవుతున్నాం. ఈరోజు తెలియక ఊపేసాను స్వామి, లేదు రేపు ఈ భావంతో ఊపుతాను అని అనుకోవాలి. సో ఒకటి ఐశ్వర్య భావము, రెండోది సఖ్యభావం. సఖ్యభావం అంటే ఏంటి? శ్రీకృష్ణ పరమాత్మ బాల్య స్వరూపాన్ని అతి అద్భుతంగాను గోచారణం చేసినప్పుడు కొన్ని లక్షలు గోవులు గోచారణం మేతకి తీసుకెళ్ళినప్పుడు ఈ గోపాల బాలకులతో సహా కృష్ణుడు గోవులతో పాటు వెళ్తారు. గోవర్ధన్ చుట్టూ తిరుగుతారు. ఎండ అనుకోని, వాన అనుకోని, ఇవన్నీ ఏం అవసరం లేదు. గోవులకి మేపడానికి తీసుకెళ్తారు స్వయంగా కృష్ణుడు. మరి కృష్ణుడికి అందరూ సఖా అంటే ఏంటి? మనం ఇంగ్లీష్ చెప్పాలంటే ఫ్రెండ్స్. ఈ ఫ్రెండ్స్ అందరూ ఏంటి? కృష్ణుడికి సుఖం ఇస్తారు. ఏంటి? మీరు కృష్ణుడు అక్కడ నందమహారాజు తాలూకా పుత్రుడు, గోకులపతి నందమహారాజు తాలూకా పుత్రుడు అంటే రాజు తాలూకా పుత్రుడు. ఇతనికి మనతో పాటు వస్తున్నారు, గోచారణం చేస్తున్నారు. చూడండి, మనం ఇతనికి ఎలాగ సుఖం ఇద్దామని చెప్పేసి ఒక ఉయ్యాలు కట్టేసి ఆ పరిశ్రమానికి కూర్చోబెట్టేసి సఖాలు అందరూ ఊపుతున్నారు కృష్ణుడికి. దీనికి సఖాభావం అంటారు. సఖా రసం. నా కృష్ణుడు నా ఫ్రెండ్, నేను ఆ విధానంగా ఊపుతాను. సాయంత్రం అంతా పొద్దునంతా గోవర్ధనుని గోచరణం చేసుకొని సాయంత్రం సంధ్యా సమయంలో 6:30-7 గంటలకు వచ్చారు స్వామి, ఉయ్యాల్లో కూర్చొని చక్కగా నేను ఊపుతాను అని భావంతో మనం ఊపొచ్చు. సఖాభావం. మూడోది రెండయ్యింది. ఒకటి ఐశ్వర్యభావం, ఒకటి సఖాభావం. మూడోది బాత్సల్యభావం. బాత్సల్యభావం అంటే ఏంటి? నందమహారాజ్ యశోద కృష్ణుడికి బాల రూపంలోని ఉయ్యాల్లో వేసుకొని ఊపడం. అయితే ఈ ఐశ్వర్యభావము, సఖాభావము, బాత్సల్యభావము కృష్ణుడే ఊగుతారు, పక్కన ఎవరు ఉండరు ఈ భావంలోని. అని ఇంకొక భావం ఉన్నది. ఆ భావనాన్ని మనం ప్రాకట్యం చేయలేము, అర్హత నాకు లేదు. దాన్ని ఆ భావనాన్ని ఎటువంటి తెలుసుకోవాలి. అదేంటి? మాధుర్య భావం, కాంతాభావం. ఈ భావాన్ని తెలుసుకోవడానికి మనం ఇది ఎవరికి తెలుసుకున్నారో వాళ్ళు జీవితంలోని రాధాకృష్ణుని దగ్గరికి వెళ్ళిపోతారు. నిత్య గోలోక ధామం. ఈ ఐశ్వర్య భావం ఇది మాధుర్య భావం. ఈ మాధుర్య భావం ఏంటి?
ఇది గౌడియ వైష్ణవులు బ్రహ్మమాద్య గౌడియ ఫిలాసఫీలోనే రాధాకృష్ణుని ఝులన్ యాత్ర వింజాల సేవలు చేస్తారు. చాలామంది సీతారాములు చేస్తారు, లక్ష్మీనారాయణ చేస్తారు, ఇంకా వేరే చేస్తారు, విష్ణుమూర్తిని చేస్తారు, నారాయణని చేస్తారు. కానీ రాధాకృష్ణులు చేయడం కేవలం బ్రహ్మమాద్య గౌడీ సంప్రదాయమే. ఇది ఎవరు రాశారు తెలుసా? మనం చదువుకున్నామే. కవికర్ణపురదాస్ శివానంద్ సేన్ తాలూకా పుత్రుడు ఆనంద బృందావన చంపు అని గ్రంథాన్ని రచిస్తూ ఈ లీలాన్ని రచించారు. ఈ లీలాన్ని స్వయంగా చూస్తున్నారు రాధాకృష్ణ తాలూకా లీలాని. ఏంటి? ఒకనాడు దేవతలు అందరూ, కిన్నరులు, గంధర్వులు, నాగులు అందరూ మీటింగ్ చేసుకున్నారు. అరే స్వర్గలోకులని, నాగలోకులని, కిన్నర లోకులని అందరూ మనం మృదంగం, కర్తాల్ చేసుకొని, నృత్యాంగాలు అందరూ నృత్యం చేసుకొని, కీర్తన చేసుకొని మనం ఆనందం పొందుతున్నాం. కానీ దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మకి మన తరొక కళ, మనం ఎలాగ గాయనం చేస్తాం, ఎలాగ నృత్యం చేస్తాం, ఎలాగ వాద్యం కొడుతున్నాం, ఇవన్నీ కళ భగవంతుడి వల్లే మనకు వచ్చింది. కానీ ఈ కళని కేవలం మనమే అనుభవిస్తున్నాం. లేదు, మనందరం కలిసి శ్రీకృష్ణ పరమాత్మనికి ఆహ్వానం కలుగుతాం. మనంతా కళ అంతా ప్రదర్శన చేద్దాం, భగవంతుడు ప్రసన్నం అయిపోతారు. ఏనాడు ఎప్పుడు కూడా మనం భగవంతుడి ప్రసన్న గురించి చేయలేదు. ఎప్పుడు మన గురించి, మనం ఎంటర్టైన్మెంట్ గురించి, నృత్యం, స్వర్గలోకల్ని, కింద లోకల్ని, నాగలోకల్ని, ఇవన్నీ ఏమిటి? వాళ్ళ సుఖం అంటే ఇవే, నృత్యం చేయడం, ఆడుకోవడం, పాడుకోవడం, ఇవే ఉంటాయి. ఇంకా ఎంటర్టైన్మెంట్ అనేది ఏమి లేదు. అయితే భగవంతుడికి పిలిచి ఈ సుఖాన్ని ఇద్దాం అని అందరూ మీటింగ్ పెట్టుకున్నారు. పెద్ద భారీ సభ. ఆ సభలోని భగవంతుడికి అద్భుతమైన సింహాసనాన్ని కూర్చోబెట్టారు, ఏర్పాటు చేశారు. భగవంతుడికి ఆహ్వానం కలిగించారు. భగవంతుడు స్వయంగా వచ్చారు. కానీ ఈ దేవతలందరూ మీటింగ్ చేసుకొని అందరికీ పిలిచారు. 33 కోట్ల దేవతలు ఉన్నారు, కిన్నరులు ఉన్నారు, నాగరులు ఉన్నారు, గంధర్వులు ఉన్నారు. కానీ అందరూ మీటింగ్ చేసుకొని నారదులకి పిలకూడదు అని. ఎందుకు నారదులు పిలవడంటే ఎక్కడో ఒక పుల్ల పెడతారు ఇతను. ఎందుకు స్వామి అక్కడ వాళ్ళ ఎంటర్టైన్మెంట్కి మీరు ఎందుకు వెళ్తారని చెప్తే ఇంక భగవంతుడు రాదు. నారదుల తాలూకా మాట జవదాటరు భగవంతుడు. అందుకే ఇతను పుల్ల పెడతారు. అందుకే ఇతనికి మనం చెప్పకూడదు, సీక్రెట్గా చేద్దాం. భగవంతుడు కృష్ణ పరమాత్మ వెయిట్ చేసి ఆ సింహాసనాన్ని కూర్చోబెట్టారు. దేవతలందరూ అర్ఘ్యం, పాద్యం, దీపం, ధూపంతో స్వామికి పుష్పాలంతో అద్భుతమైన స్వాగతం కల్పించారు స్వర్గలోకంలో. వాళ్ళ తలకు నృత్యం, భంగిమ, గాయనం, అనేక మధుర మధుర స్వరాలతోని, అందరూ ఒక్కొక్క స్వరాలతోని అద్భుతమైన. భగవంతుడు అతి ప్రసన్నమై కూర్చున్నారు ఆ సింహాసనంలోని. ఆ సింహాసనంలో ఒక దివ్యమైన సింహాసనం. శ్రీకృష్ణ పరమాత్మ కూర్చొని నిలుపుతున్నారు. ఎవరికి? నారదునికి. అరే కీర్తన అన్నారు. కీర్తనలు నేను నారదులతో సదా కీర్తిస్తుంటారు నన్ను. ఏ లోకానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా విచరణ చేస్తూ కీర్తిస్తున్నారు నారాయణ నారాయణ అని. అతను లేరేంటి, అతను ఆబ్సెంట్ ఏంటి అని చెప్పడంతో ఫస్ట్ సింహాసనంలో కూర్చొని హే నారదా అని పిలుస్తున్నారు భగవంతుడు. వీరందరూ మొక్క ఎక్కడ వచ్చారు నారదు, మేము నారదుడు పెళ్ళలేదుగా. భగవంతుడు కూర్చున్న తర్వాత నారదుని స్పరిస్తున్నారేంటి? వీళ్ళందరూ అచంబితం అంటే షాక్ అయిపోయారు. మనం ఏదైతే అనుకున్నామో అది పెళ్ళొద్దని చెప్పేసి ఇతను నారదుడు ఎక్కడో వచ్చేసి ఉంటారు. కానీ నారదు అప్పుడు రాలే. ఎప్పుడైతే భగవంతుడు హే నారదా, హే భక్త నారదా అని పిలవడంతో నారదు అక్కడ ప్రకటన అయిపోయారు. భగవంతుడు పిలువడం, నారదుడు రాకపోవడం అది ఎప్పుడు అయ్యిందా, అవుతుందా? నారదుడు అక్కడ స్వయంగా ప్రకటన అయిపోయాడు. నారాయణ నారాయణ. అతను త్వరగా వీణాతోని భగవంతుడికి ఈ విధానంగా గాయనం చేశారట. అందరూ షాక్ అయిపోయారు. ఈ కిన్నరులు, నాగరులు, అప్సరసాలు, గంధర్వులు అందరూ వాళ్ళ తలక బాధ్యాలు, కీర్తన తలక డంగిమ, భంగిమ అన్నీ బంద్ చేసేసారు. నారదులు భక్తితోని ఆ శ్రీకృష్ణ పరమాత్మ తలక
దివ్యమైన రూపాన్ని చూసి వర్ణించారట. వీణ పట్టుకొని అందరూ అచంబితం అయిపోయారు. నా భూతో నా భవిష్యత్, ఇటువంటి వర్ణన, ఇటువంటి కీర్తన ఎప్పుడు వాళ్ళు వినలే ఆ లోకాలను. నారదుల తలక కీర్తనంతో భగవంతుడు కరిగిపోయారు. దేవతలందరితో అచంబితం అయిపోయారు, అది పెద్ద విషయం కాదు. భగవంతుడు కరిగిపోయారు. భగవంతుడి యొక్క రూపము, గుణము, లీల, తన తరొక ధామము, తన తరొక నామమహిమ, అన్ని రసాలని అక్కడ వర్ణితం చేసేసారు. అందరి ముందు భగవంతుడు నారదునికి ప్రసన్నమై, నేను నీకు వరం ఇస్తానయ్యా, చెప్పు ఏం వరం కావాలి. నారదునికి ఏం వరం కావాలి? పిల్లల, భార్యాభర్త, ఇల్లు వాకుల. స్వామి నాకేం వరం కావాలి? మీరు నాకేం లోటు చేశారు కానీ నాకు వరం కావాలంటాను నేను. నాకు ఎప్పుడు కావాలి అప్పుడు మీ దర్శనం, మీ సేవ, మీ కీర్తన ఉన్నది నాకు. నేను సన్యాసి, ఆ జీవితం సన్యాసి, నాకు ఇంకేం కాదు. లేదయ్యా ఏదో ఒక వరం కడు. నారదులు పెండింగ్ పెట్టారు, పోస్ట్ పోన్ చేశారు. నారదులుగా ఈ వరము నాకు ఎప్పుడైతే అవసరం వస్తుందో అప్పుడు నేను అడుగుతాను. నారదులు సరే భగవంతుడి మాట ఇచ్చే, సరే తథాస్తు. ఎప్పుడైనా స్వచ్ఛందంగా నువ్వు ఎప్పుడే ఏ వరాన్ని అడగొచ్చు, నేను ఇస్తానని నేను మాట ఇచ్చాను. సో విధానంగా నువ్వు నారదుల తలకు అక్కడ స్వామి అనేక సన్మానంతో అక్కడి నుంచి మళ్ళీ వైకుంఠానికి, గోలోకానికి వెళ్ళిపోయారు. అందరూ లోకాలకు వెళ్ళిపోయారు. నారదుల తలకు ప్రసన్నంతో నారాయణ నారాయణ అని చెప్పేసి విచరణ చేసుకుని అందరూ వెళ్ళిపోయారు. ఇటుపక్క రాధాకృష్ణ తలక బృందావనని లీలాలన్నీ అవుతున్నాయి. కృష్ణుడు రాధారని చెప్తున్నారు, హే రాధే మీరు ఎవరితోని కూడా అనుగ్రహం చేయండి, సాంగత్యం చేయండి, కానీ నారదులతో పెట్టుకోకండి. ఏమవుతుంది? లేదు, నారదులు ఎక్కడొస్తే అక్కడ కొద్దిగా పవిత్రమైన దాంపత్య జీవితం ఎవరు? శివపార్వతులు. వాళ్ళకి కూడాను అతను పుల్ల పెట్టేశారు. మన మధ్యన ఏమో పుల్ల పెట్టేస్తారేమో అని భయం వేస్తున్నారు నాకు. ఏం లేదు, ఈ ప్రపంచంలో ఎవరి వల్ల కాదు కృష్ణ, మీకు మాకు వెడగొట్టడానికి, పుల్ల పెట్టడానికి సాధ్యం కాదు. రాధానికి కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. ఎవరి వల్ల కాదంటే నారదులు కొద్దిగా ఫీల్ అయ్యారు, అరే నేనుతో పుల్ల పెట్టడం మాస్టర్ని అవ్వదు అని చెప్పేసి ఇది సాధ్యం కాదు, ఇది సాధ్యం ఎలాగవ్వదు, నేను ప్రయత్నిస్తాను. అరే భక్త వత్సలుడు భగవంతుడు, భక్తుడి దగ్గర ఎప్పుడు ఓడిపోతుంటూనే ఉంటారు. అయితే రాధాకృష్ణుల తలకు పవిత్రమైన దాంపత్యం, పవిత్రమైన సంబంధం, ఇది ఎవరు వెడగొట్టగలరు? ఇది లౌకిక సంబంధం కదా, అలౌకికమైన సంబంధం ఇది. సో ఈ సంబంధాన్ని ఎలాగా ఎవరు పడతారు? అయితే ఇది నారదుల చెవులో పడ్డాది. కృష్ణుడు ఒకరోజు, ఇవన్నీ వేరే లీలలు ఉన్నాయి, అన్నీ సమకూర్చుతున్నాం. ఈ విధానంగా ఈ లీలా సమాప్తి అయింది. కృష్ణుడు ఒకరోజు ఏంటంటే, కృష్ణుడు లలిత, విశాఖ, తుంగవిద్య, చంద్రావళి వీళ్ళందరూ కలిసి ఒక మంచి వింజాలు చూసారా, ఈ విధానంగాను బ్రహ్మచారులు అందరూ చక్కగా ఒక శ్రద్ధతోని భగవంతుడు కూర్చుంటారని చెప్పేసి భక్తులు అందరూ కలిసి ఉయ్యాల చేశారు. అలాగే కృష్ణుడు స్వయంగా కృష్ణుడు తన హస్తాలతోటి లలిత, విశాఖ, తుంగభద్ర మరి అనేక మంజరీలు, నయన మంజరి, లవంగ మంజరి, కస్తూరి మంజరి అనే చంద్రావళి వీళ్ళందరూ కలిసాక ఒక అద్భుతమైన దివ్యమైన ఉయ్యాలని ఏర్పాట్లు చేశారట. అప్పుడు నారదులు వచ్చారు, ఏంటి కృష్ణుడు ఈ లీలాజీ ఉయ్యాలు చదువుతున్నారు, ఎవరి గురించి? నారాయణ నారాయణ వచ్చారు. కృష్ణ ఏంటి ఈరోజు స్పెషల్ ఏంటి? లేదు, ఈరోజు ఝులన్ యాత్ర, శ్రీకృష్ణ ఎస్కేసిఎం గోసేవాసులోని ఝులన్ యాత్ర, అందుకే నేను ఉయ్యాలని చదువుతున్నాను. ఏంటి స్పెషల్ అంటే
ఈరోజు రాధారణి వస్తారు. బృందావనేశ్వరి. రాధారణి అంటే ఊరుకొని కాదు, బృందావనేశ్వరి. బృందావని ఈశ్వరి ఎవరు? రాధారణి. ప్రతి వ్యక్తికి బృందావనం వెళ్తే ఎవ్వరూ ఆకులతో ఉండరు. చెట్లు, పొట్లు, ఆకులు, కొమ్మలు, సాధువులు, మహాత్ములు, బ్రాహ్మణులు, భికారీలు. మీరు బతక తీరు లేకపోతే తినడానికి లేదనుకోండి, ఎవరికి బృందావనం వెళ్ళిపోండి. 3 పూటలు నిండుగా మీకు ప్రసాదం పెట్టే, ఆహారం పెట్టే బాధ్యత శ్రీమతి శ్రీ రాధారాణి తీసుకుంటుంది. రాత్రి 12 గంటలు అయిపోయిన వెంటనే ఒకవేళ ఆకలి ఉంటే స్వయంగా రాధారాణి వచ్చేసి లేపేసి, మరి నువ్వు బృందావనం వచ్చి నువ్వు తినలేదు, తిను అని మీకు ఆహారం ఇచ్చి వెళ్తారు. ఎందుకంటే ఈ బాధ్యత రాధారాణి తీసుకున్నారు. ఎవరు ఆకలితో ఉండకూడదు అంటే ఆకలితో ఉండకూడదు అని ఏర్పాటు చేశారంటే ఇంకా ఏం ఏర్పాటు చేయపో ఉంటారు రాధారాణి. అన్ని రకాలైన ఏర్పాట్లు రాధారాణి బృందావనం వెళ్తూ చేస్తారు. అక్కడ ఇంకెవరి తలక సమర్థత లేదు. అందరికీ పశు పక్షుల నుంచి, చెట్లు కొమ్మల నుంచి కూడాను రాధారాణి అందరికీ అన్ని రకాలైన ఏర్పాట్లు చేస్తారు. మీరు ఎప్పుడు బృందావనం వెళ్ళలేదు, కొంతమంది వెళ్ళుంటారేమో, కానీ వెళ్ళుంటారు కానీ ఆ భావనాన్ని, ఆ తాలూకా లీలా స్థలీలు మీరు చూడలేదు. ఎస్కేసిఎం గోసేవాశ్రమం డిసెంబర్ నెలలోని బృందావనం తాలూకా ధామం తాలూకా యాత్ర ఏర్పాటు ఉన్నది. ముందుగా చెప్తాం, మినిమం 1000 మంది వెళ్ళాలి. ఎస్కేసిఎం గోసేవాత్ర 1116 మంది బృందావనం రాధారాణి దగ్గరికి వెళ్ళి సమర్పించాలని మన సంకల్పం ఉన్నది. 1116 మంది. అది అంతా మేము చైర్మన్ గారికి ఇచ్చాం రెస్పాన్సిబిలిటీ. 1116 మందితోని బృందావనం ధామం అడుగు పెట్టాలి. ఆ రాధారాణి తలక అనుగ్రహాన్ని మనం అందరూ పొందాలి. బృందావనంలో రాధారాణి తలక జన్మస్థానం, కృష్ణుని తలక జన్మస్థానం ఎక్కడ, ఎక్కడెక్కడ మట్టిలోని ఏ లీలలు చేసారో, స్వయం ప్రాకట్యమైన విగ్రహాలు, ఆ విగ్రహాలను దర్శించుకోవడం అద్భుతమైన. సో అది ముందుగానే మనం చెప్తాం. సో ఇప్పుడు మనం లీలాకు వచ్చేసేయాలి. ఏమి లీలలు ఉంజాలి. సో నారదులు వచ్చారు, చక్కగా అద్భుతమైన ఉయ్యాలని సర్ది ఉన్నారు. నారదులు అడిగారు కృష్ణుడికి, ఎందుకయ్యా చేస్తానంటే శ్రీమతి శ్రీ రాధారాణి ఈరోజు వచ్చి ఉయ్యాలో కూర్చుంటారు. ఒక విషయం, కృష్ణుడు రాధారాణి గురించి ఉయ్యాలు సర్దడం ఏంటి అని ప్రశ్నించుకోకండి. భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్, భగవంతుడు సహస్ర ముఖాలతో, సహస్ర భుజాలతో తన శక్తి ఐశ్వర్యాన్ని ఎప్పుడు ప్రకటన చేయరు. కృష్ణుడు అంటే ఒక నార్మల్ పర్సన్. ఎవరి పర్సన్? నార్మల్ డివోటీ. ఎవరు డివోటీ? రాధారాణి డివోటీ. భగవంతుడి దగ్గర స్వరూపాలు అనేక స్వరూపం, కానీ రాధారాణి దగ్గరికి వచ్చిన తర్వాత, భక్తుల దగ్గరికి వచ్చిన తర్వాత, గోపికల దగ్గర వచ్చిన తర్వాత కృష్ణుడు భగవంతుడు కాదు. కృష్ణుడు ఏమైనా వేషాలు వేస్తే మొత్తం కట్టిపడేస్తాడు. ఈ జగతానికి, ఈ ప్రపంచాన్ని కట్టిపడేసే శక్తి, సమర్థత భగవంతుడికి ఉన్నది. కానీ ఏమైనా వేషాలు వేస్తే గోపికలు, రాధారాణులు కట్టిపడేస్తారు. చూడండి, ఇది ఈ మాధుర్య భావం. ఇది అనుకోకండి ఒక స్త్రీ కట్టిపడేసరి కృష్ణుడి అని కాదు. అందుకే ఈ లీలాన్ని ప్రకటించడం చాలా కష్టం. ఇది మాధుర్య కాంతాభావం. ఈ రాధారాణి వచ్చి కూర్చుంటారు. అచ్చా, అయితే కృష్ణ నీకు గుర్తున్నదా? ఏంటి? నేను ఒక వరం అడిగి, మీరు నాకు ఒక వరం ఇచ్చారు. అవునవును గుర్తున్నది, అడుగున్నారదా? మీకు తప్ప ఇంకా అడుగుతాను. అయితే మీరు ముందు ఈ ఉయ్యాల్లో కూర్చోండి, నాకు కోరిక ఉన్నది. అరే రే రే లేదు, ముందు రాధారాణి ప్రసాదంలోనే నేను కూర్చుంటా. చూడండి, రాధారాణి ముందు కూర్చుంటారు, ఉచ్చిష్ట చేస్తారు, ప్రసాదం చేస్తారు, దాని తర్వాత నేను కూర్చోవాలి, లేకపోతే నేను కూర్చోకూడదు. అరే నా కోరిక. ఎందుకంటే ఇది కూడా, దాంట్లో కూడా మహిమ ఉన్నది. ఏంటి? ఒకవేళ రాధారాణి వచ్చి స్వయంగా కూర్చున్నది అనుకోండి, ఒకవేళ ఉయ్యాలు తెగిపోతే, ఒకవేళ తెగిపోయింది అనుకోండి, రాధారాణి బాధపడతారు లేదా? అవును నారదా, తెగిపోకుండా ట్రయల్ చేయాలి. మనం కూర్చొని ట్రయల్ చేసిన తర్వాత అప్పుడు మీరు ఊగితే పర్లేదు, ఇది బాగున్నది అని. కరెక్టే నారదా, నిజమే.
కృష్ణునికి కూర్చోబెట్టేశారు నారదుడు. మరి అంటున్నారు, హే కృష్ణ, నువ్వు ఒక్కరు కూర్చున్నావు, నువ్వుతో ఎలాగో కూర్చుంటావు రాధారాణి దగ్గర. మరి రాధారాణి వచ్చి కూర్చుంటారు, కృష్ణుని ఇద్దరు కూర్చున్నారు. ఇద్దరు బ్యాలెన్స్ కాయాలంటే టెస్ట్ చేయరుగా. అందుకే ఇంకో సఖిని కూర్చోబెట్టారు. ఇంకో సఖిని కూర్చోరు. ఎవరు? నా లలిత, విశాఖ, చంద్రావళి, తుంగ విద్య, అనేక సఖి. ఎవరో ఒక సఖి. లేదు లేదు లేదు, ఇది రాధారాణి తప్ప ఇంకా ఎవరికి స్థానం లేదు. అరే ట్రయల్ చేయడానికి ఏముంది, నీకు కూర్చోమని చెప్పాను. ఎవరికైనా ట్రయల్ చేయండి. ఒకవేళ ఇద్దరు కూర్చున్న తర్వాత తెగిపోయింది అనుకోండి, ఎంత బాధ, ఎంత షేమ్ ఫీల్ అవుతారు మీరు. నేను మీ గురించి చేస్తున్నాను, నా కోరిక. మరి వరం ఇచ్చారు, ఇదే నా వరం. మీ ఇద్దరు కూర్చోండి, నేను చెప్పినట్టు దెక్కకూడదు. సరే రైట్. ఇక్కడ రాధారాణి, సారీ కృష్ణుడు, మరి వేరే ఒక సఖి కూర్చొని ఉయ్యాల సేవ అవుతుంది. జులన్ యాత్ర అవుతుంది. కృష్ణుడు భావంలో వెళ్ళిపోయారు, మర్చిపోయారు. ఆ భక్తులతోని ఆ దళిత, విశాఖ అందరూ ఊపుతుండగాను. ఉయ్యాలంటే ఏంటి తెలుసా? ఇది అద్భుతమైన ఒక సేవ, చెప్తాను దీని తర్వాత ముందుకు వస్తుంది. సో విధానంగాను ఊగుతున్నారు, భావంతో మర్చిపోయారు. నారదులు మెల్లిగా ఒక చిన్న తోవ మీద బర్సానాకి వెళ్ళిపోయారు. బర్సానా అంటే అక్కడ రాధారాణి తాలూక పుట్టిన ఊరు. అక్కడ ఉన్నారు. రాధారాణి నారాయణ నారాయణ అక్కడ ప్రకటన అయిపోయారు. హే నారద నమస్కారం, ఏంటి ఎలాగొచ్చారు? ఏదో మామూలుగా వచ్చాను, చూడలేదు, చాలా అని చెప్పేసి. మీరు ఎక్కడికి తయారవుతున్నారు? అప్పుడు రాధారాణి శృంగారం అవుతున్నారు, పువ్వులతో ఇవితో శృంగారం అవుతున్నారు. ఎక్కడికి శృంగారం అవుతున్నారు? వెళ్తున్నారు. ఈరోజు నేను స్పెషల్ గెస్ట్. దేనికి? కృష్ణుడు నాకు పిలిచారు. దేనికి? ఉయ్యాల సేవ. ఒక అద్భుతమైన ఉయ్యాలు స్వయంగా కృష్ణుని కట్టారు, దాంట్లో నాకు ఊపుతారు. అయితే శృంగారం అవ్వకండి అని. దేనికి శృంగారం అవ్వకూడదు? ఈ శృంగారం అక్కడ ఆల్రెడీ ఊగుతున్నారు, లింక్ పెట్టేశారు. అక్కడ ఆల్రెడీ ఊగుతున్నారు, మీరు వెళ్ళి ఏం చేస్తారు? ఏ శృంగారం అవసరం లేదు, మామూలు చూడండి రండి మీరు కూడా. లేదు నేను ఊగుతాను, లేదు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నారదులు మరి బరసాని వారి శ్రీమతి శ్రీ రాధారాణి ఇద్దరు వస్తున్నారు. అద్దరు దూరం నుంచే రాధారాణికి చెప్తున్నారు. నారదులు చూసారా నేను చెప్పింది చూడండి. వేరా సాక్షి కృష్ణుడు చాలాసేపటికి ఊగి ఎలా చూస్తున్నారు. ఎందుకంటే నారదులు ఎక్కడ ఉన్నారు? ఎప్పుడైతే ఇతను నేను చెప్తాను అప్పుడు దిగమంటారు, దిగుతాను, నారదులకు నిలుగుతున్నారు. ఈ నారదులు రాధానికి ఏం చెప్పారు తెలుసా? చూసారా కృష్ణుడు ఇటువంటి చూస్తున్నారు. దేనికి తెలుసా? మీరు వచ్చేస్తారనే భయం, మీరు ఎక్కడ చూసేస్తారని చెప్పేసి మీకే నిలుగుతున్నారు. మీరు రావడం చూసి దిగిపోయి మీకు కూర్చోబెట్టేస్తారు. చూసారా? మీరు లేకపోతే వేరే సఖితో కూర్చుంటారు, మీరు రాగానే మీకు కూర్చోబెడతారు. చూసారా అని పొల్ల పెట్టేశారు. నిజమే, నిలుపుతున్నారు. ఇతను పాపం ఇతను నిలుపుతున్నారు. కృష్ణుడు అమాయకుడు నారదుడికి. కానీ అతను ఏం పొల్ల పెట్టారు? మీకు నిలుపుతున్నారు, రాధారాణికి నిలుపుతున్నారని చెప్పేసి. సో రాధారాణి పక్కన వచ్చారు. ఇది చూసి అచంబితం అయిపోయారు. వృషవాను, నందని, మీరు ఇప్పుడు వచ్చేసారేంటి? నేను చూసేసాను మొత్తం. ఏం చూసేశారు? వేరే సఖితని ఊగుతున్నారు అని చెప్పేసి. ఇంకా రాధారాణి మానం, రాధారాణి ఇంకా కృష్ణుని వైపు చూడుకున్నారు. ఇంకా దూరం వెళ్ళి కూర్చోపోయారు. నాకు పిలిచి అవమానం చేసి వేరే సఖితని మీరు ఊగుతారా అని చెప్పేసి రాధారాణి ఇంకా దగ్గరికి వెళ్ళి దూరం వెళ్ళి కూర్చున్నారు మానంతో. ఏ విధానం కూర్చున్నారు? ఈ విధానంగా వేసుకొని ఈ విధానంగా ఘుంగట్ అంటారా దానికి? ఏమంటారు దానికి? ఇప్పుడుతో ఎవరికి లేదని ఏమంటారు దానికి? బయట అంచా ఈ విధానంగా వేసుకొని కూర్చున్నారు రాధారాణి. దానికి దగ్గరికి వెళ్ళి కృష్ణునికి ధైర్యం లేదు ఒప్పించుకోదానికి. రాధారాణి దగ్గరికి వెళ్ళి ఒప్పించిస్తాను. నేను నా భావం ఇలా కాదు అని చెప్పేసి. కృష్ణునికి అంత ధైర్యం లేదు. రాధారాణితో డైరెక్ట్గా మాట్లాడాను. లలిత కొద్దిగా చెప్పు నా భావం. నీకు తెలుసు నారదులు వచ్చి చూపెడుతో కూర్చొన్నా నేను. అసలు అలిగేసారు చూసి. చెప్పు ఏంటి వాస్తవం? లలిత, నాకేంటి నువ్వు నాకు ఆ రోజు ఏడిపించావుగా, మరి ఎప్పుడు ఏడిపిస్తావా చెప్పు అని మొత్తం అందరు రివెంజ్ చేస్తున్నారు. లలిత దగ్గర, విశాఖ దగ్గరికి వెళ్తున్నారు. నువ్వు చెప్పు
ఎవరి దగ్గర చెప్పినా కూడా అందరూ రివెంజ్ తీర్చుకున్నారు కృష్ణుడి దగ్గర. నువ్వు ఆ రోజు నాకు ఏడిపించావు, నువ్వు వేడి ఆ రోజు. లలిత వెళ్ళారు, విశాఖ వెళ్ళారు, ఎవరు వెళ్ళినా కూడా రాధారాణి ఒప్పుకోకున్నారు. లేదు, ఏదో ప్రకారంగా అన్ని విధాలుగా ప్రయత్నిస్తూ చాలా గంటలు ప్రయత్నిస్తూ రాధారాణికి ఆఖరికి అర్థం చేశారు. లేదు, వాస్తవం కాదు, మీ గురించి ఏర్పాటు చేశారు, ఈ విధానంగా అయ్యింది అంటే అప్పుడు రాధారాణి తెలుసుకొని మళ్ళీ రాధా కృష్ణులు ఉయ్యాల్లో కూర్చొని అందరూ సఖీలు చక్కగా సేవిస్తున్నారు. ఈ విధానంగా ఈ వింజాల సేవ చెప్తున్న తాత్పర్యం ఏంటంటే, చూడండి, ఒక వ్యక్తికి ఆకలి వేసినప్పుడు మనం ఆహారం ఇచ్చామనుకోండి, ఆ ఆహారం 1,000,000 రెట్లు విలువ పెరిగిపోతుంది. కడుపు నిండుగా ఉంటుంది. ఒక దగ్గర ఆహారం ఇచ్చామనుకోండి, ఏమంటుంది, ఇప్పుడు తిన్ను బాబు, ఇప్పుడు తిన్ను అని చెప్పేసి ఆహారం విలువ ఏముండదు. కానీ ఎప్పుడైతే ఆకలి వేస్తుందో వాడికి ఏది ఇచ్చినా కూడా అది ఆహారం అద్భుతంగా ఉందంటాను, అరే దాని తాలూకా విలువ పెరిగిపోతుంది. అదే విధానంగాను విరోహంతో ఉన్నప్పుడు ఎప్పుడైతే సంయమం అయ్యారో, కొద్దిగా మానం చేశారు, అలిగారు, దాని తర్వాత వెళ్ళి దగ్గర కూర్చున్నారనుకోండి, దాని తర్వాత ప్రేమ చాలా నుంచి మాట్లాడుకుంటారు. ఫ్రెండ్ ఒక 4 రోజులు, 2 నెలలు, 3 నెలలు. మామూలుగా చెప్పాలంటే ఒక భార్య 3 నెలల నుంచి భర్తతో మాట్లాడలేదు, కానీ 3 నెలల తర్వాత మాట్లాడారు భర్తతో, ఏమేంటి అని. భర్త తలక ఎక్కడికి వస్తుంది ప్రేమ, సముద్రంలాగా పొంగిపోవచ్చేస్తుంది. ఏమి అరే నాకు మా భార్య ఏవండి అని ముద్దుగా పిలిచారు అని చెప్పేసి. అంటే ఇక్కడ భార్యాభర్తల తాలూకా రిలేషన్ అనేది రాధాకృష్ణుడు లేదు. సామాన్యమైన మనుషుల తాలూకా రిలేషన్ కామన ఆవగింజంతా లేదు. ఇక్కడ కామన భాషణ రహితమైనది, లేశమాత్రం లేదు. ఇది అలౌకికమైన రాధాకృష్ణులకు సంబంధం. మనసులులాగా పశుపక్షుల్లాగా సంబంధం రాధాకృష్ణుడి కాదు, ఇది తెలుసుకోవాలి. ఈ ప్రేమ అద్భుతమైనది, దీంట్లో ఏ ప్రకారంగా కామన లేదు, కామన రహితమైన ప్రేమ. కొద్దిగా మానం చేశారు, అలిగేరు, దాని తర్వాత ఎప్పుడైతే కృష్ణుడు రాధ కూర్చున్నారు, దాని తాలూకా ప్రేమ, ఆ వింజాల సేవ తాలూకా మహాత్మము, మహిమ అద్భుతమైపోతుంది. సో ఇది నారదులు పొల్లపెట్టారా అయితే ప్రశ్నించాలి. నారదులతో భక్తులు ఎందుకు రాధాకృష్ణ మీద పొల్లపెట్టారు? లేదు. ఏంటి, ఇటువంటి భక్తులు రాధాకృష్ణ తాలూకా ప్రేమని పెంచడానికి సహాయం చేస్తారు భక్తులు. చూసారా, మనం మంగళారతులు ఏం పాడతాం? నికుంజయో నారతికేలి సిద్ధే యాయాలి భేజో తిరపేక్షణీయ తత్రాదిదాక్షాదతి వల్లభస్య వందే గురు శ్రీ చరణారవిందం. దీని అర్థం ఏంటి? గురుగారు, వందే గురు శ్రీ చరణారవిందు, గురుగారు తలక యాక్టివిటీస్ ఏంటి అని రాస్తున్నది. దీంట్లో 8 స్ట్రాంజాల్లోని గురుగారు తలక యాక్టివిటీస్ ఏంటిది రాస్తున్నది. వందే గురు శ్రీ చరణారవిందం. గురుగారు తలక యాక్టివిటీ ఏంటి? నికుంజ యూన రతికేలి సిద్ధే. నికుంజ అంటే ఏంటి? నికుంజ అంటే ఒక వనం. ఆ వనంలో కేవలం రాధాకృష్ణులు మరి అనేక సఖీలు ఉంటారు. నిభృత కుంజ, నికుంజ, ఇవన్నీ సీక్రెట్. ఇవన్నీ ఎవరికి తెలియవు, బృందావనం ఎవరికి తెలియదు. ఆలోని ఒక వనం ఉన్నది, ఆ వనం రాధాకృష్ణులు సఖీలు అందరూ ఉన్నారని. ఆ నికుంజలని రాధాకృష్ణ తలక ప్రేమని వర్ధితం చేయడానికి గురుగారు సహాయం చేస్తారు. గురుగారు తలక యాక్టివిటీ ఇది తెలుసా? గురుగారు ఏంటి, నారదులు ఏంటి, వైష్ణవులు ఏంటి, భక్తులేంటి, రాధాకృష్ణ తలక లీలని సహాయం చేస్తారు. ఆ లీలని ఇంకా ప్రేమ, ఇంకా శ్రద్ధ వైష్ణవులు గురుగారు చేస్తారు. దాని మీనింగ్ నికుంజయూనో రతికేలి సిద్ధే. దాంట్లోని నిపుణం గురుగారు. నిపుణం అంటే ఏంటి? స్పెషలిస్ట్. రాధాకృష్ణ తాలూకా భావనని పెంచడానికి స్పెషలిస్ట్. సో ఈ ప్రకారంగాను ఉయ్యాల సేవ అవుతుంది ఒక రకంగాను. ఇంకో రకంగా ఏంటి చూడండి, వినండి, అద్భుతం.
రాధారాణి అనేక సఖి, అష్టసఖి, లలిత, విశాఖ, చంద్రావళి, నయనమంజరి, లవంగమంజరి, అనేక మంజరులతోనే ఉంటారు. రాధారాణి శృంగారం అయి వస్తారు ఇంటి నుంచే. ఏం శృంగారం? ఒక్కొక్క రోజు ఒక్కొక్క బొట్టు పెట్టుకుంటారు. ఈ విధానంగా ఆ బొట్టులో సిగ్నల్స్ ఉంటాయి. ఏ బొట్టు పెట్టుకుంటే ఎవరెవరు కలిసి రావాలి కృష్ణుడికి. కృష్ణుడు ఒకరు రావాలా, సఖాలతో రావాలా, సఖీలతో రావాలా, లలితతో రావాలా, విశాఖతో రావాలని మొత్తం సిగ్నల్స్ ఇచ్చేస్తారు కేవలం శృంగారంతో. ఒక శృంగారం ఉన్నదనుకోండి, ఒక్కొక్క చూసారా కృష్ణుడికి శృంగారం చేస్తారు చూసారా, ఒక్కొక్క డ్రాప్ అని అంటే నేను సింగిల్గా రావాలి. ఆ ఒక డ్రాప్లోనే ఇంకో డ్రాప్లన్నీ ఉన్నాయనుకోండి అంటే నేను అనేక మంది సఖీలతో రావాలి. అనేక ఇండికేషన్స్. కేవలం ఇషారా అంటే కళ్ళుతోని కొంతమంది సైకిల్ చేస్తారు చూసారు. అలాగా రాధారాణి కృష్ణుడు బోల్డ్ మంది సఖీలు సఖాలు ఉంటారు. ఎందుకు వెళ్తుంటారు? ఇటుపక్క గోచారణ గురించి వీళ్ళు వెళ్తుంటారు, ఇటుపక్క రాధారాణి సఖీలు గోపాంగులు అందరూ పెరుగు పట్టుకొని వెళ్తుంటారు అమ్మనానికి. ఇటుపక్క గోపాల వాళ్ళకు అందరూ ఆవులు పట్టుకుని వెళ్తుంటారు. అక్కడ ఏమవుతారు? మెర్జ్ అవుతారు. అనేక మంది మెర్జ్ అవుతారు. చూడండి, ఇది అలోకమైన లీలలు, రాధాకృష్ణ తరపు లీలలు. ఇది ఎప్పుడు కర్ణమాధ్యంగానే చూడాలి. ఇది కళ్ళుతోని చూడలేము, ఈ మనసుతోని కూడా మనం చూడడం చాలా కష్టం. చెవుతోని చూడాలి. అక్కడ అద్భుతంగా ఇటుపక్క సఖీలు అందరూ వస్తున్నారు రాధారాణితో పాటు, ఇటుపక్క కృష్ణునితో పాటు సఖాలు అందరూ వస్తున్నారు, మెర్జ్ అవుతున్నారు. మెర్జ్ అయినప్పుడు రాధారాణి తనకు శృంగారం నుంచి తెలిసిపోతుంది కృష్ణుని ఏం చేయాలి, ఎక్కడికి రావాలి. రాధారాణి జడ అంటారా, జడ ముందుకు తీసుకొస్తే ఏ ప్లేస్తో కలాలి ఇండికేషన్. రాధారాణి తనకు జడ వెనకాతలో ఉంటే ఏ ప్లేస్లో ఉన్నది ఇండికేషన్. రాధారాణి తనకు జడలోని పూలు ఉన్నాయంటే ఒక రకమైన ఇండికేషన్. ఆ పూలు ఏ పూలు ఉన్నాయో కట్టుకుంటే ఆ పూలు అక్కడ ఎక్కువ ఆ పూలు ఉంటాయి, ఆ పూలతో అక్కడ కలాలి. ఎక్కడ కలుసుకుంటాం అనే ఇండికేషన్స్ ఇవన్నీ రాధారాణి ఏర్పాట్లు. ఈ ఇండికేషన్స్ అన్నీ కేవలం రాధా కృష్ణుడికి తెలుస్తుంది సిగ్నల్స్, ఇంకెవ్వరికి తెలియదు. ఎవరు రాధాని ఒక్కొక్క రోజు శృంగారంలో వస్తారు. ఆ రాధాని చూసేసి కృష్ణుని ఐడెంటిఫై అవుతారు. ఈరోజు అక్కడికి వెళ్ళాలి, ఈరోజు అక్కడికి వెళ్ళాలి, ఈరోజు అక్కడికి రమ్మన్నారు కృష్ణుడు. కేవలం రాధాని చూసేసి తెలిసిపోతారు కృష్ణుడికి. అచ్చా ఈరోజు రాధాని ఈ ప్రకారంగా ప్లాన్ చేస్తున్నారు. ఆ సరోవర్కి వెళ్ళాలి, ఆ రోజు సేవాకుంజ్కి వెళ్ళాలి, నిధివన్కి వెళ్ళాలి, గోవర్ధన్కి వెళ్ళాలి, ఈరోజు మాన్ సరోవర్కి వెళ్ళాలి. ఈ విధంగా ఆ ఇండికేషన్ ఇవన్నీ ప్లేసెస్. ఈ ప్లేస్కి వాళ్ళ కృష్ణుని నన్ను రమ్మంటున్నారు, రాధాని రమ్మంటున్నారు. అయితే సింగిల్గా రావాలా, సఖీలతో రావాలా, సఖాలతో రావాలా, ఈ విధంగా ఒక్కొక్క శృంగారంతో ఉంటుంది. అందరూ సఖాలతో పాటు రావాలి. ఎందుకంటే ఆ రోజు నిండుగా రాధాని వండి పెట్టి తీసుకొస్తారు, అందరికీ సఖాలతో పాటు ప్రసాదం ఇస్తారు. ఆ రోజు శృంగారం ఈ విధానంగా అయి ఉన్నారు. బోల్డ్ చొక్కులతో పెట్టున్నారు, అంటే అనేక సఖాలతోనే మీరు రండి అని ఇండికేషన్స్ ఇచ్చారు. కానీ రాధారాణి చెమటతో ఆ ఇండికేషన్స్ అని చెరిగిపోయి కొండ పట్టుకొని పెరుగు వెళ్తున్నారు, ఎండ వస్తుంది, చెమటతోటి చెరిపేశారు. రాధారాణి చెరిపేశారు శృంగారం తెలియకుండా. సో ఆ కృష్ణుడు ఆ ఐడెంటిఫికేషన్ చేసుకోలేపారు, ఆ శృంగారాన్ని తెలుసుకోలేపారు. అయితే రాధారాణి ఈరోజు శృంగారం లేదు, సో ఏంటి లేదు ఇవాళ ఏమీ లేదు అనుకుని కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోయారు, రాధారాణి వెళ్ళిపోయారు. కానీ రాధారాణి ఆ శృంగారంతో ఏం సిగ్నల్ ఇచ్చారంటే ఈరోజు 56 భోగం 56 వెరైటీస్ ఆఫ్ ప్రసాదం కృష్ణుడి గురించి, మరి కృష్ణుడి తరొక సఖాల గురించి వండి పెట్టి ఉన్నారు, మీరు రండి అని. రాత్రి అంతా రాధారాణి ఈ ఖోవా చేయండి, ఇది చేయండి, మాల్పువా, బాలుసా, సింగడా, బోరా, గారి, పూడి, కచుడి, డల్మా, ఎన్ని రకాలైన వ్యంజన అనేక సఖీలతో వండిపెట్టి ఏర్పాట్లు నెయ్యిలు వేసుకొని అద్భుతమైన వంట కృష్ణుని ఈరోజు తింటారు. కృష్ణునితో పాటు అనేక సఖాలు తింటారు. అనేక మంది వండి ఆ స్పాట్లో వెళ్ళి వెయిట్ చేస్తున్నారు. అనేక సఖీలతోటి ఈ 50 రకాల పిండి వంటలు అనేక వంటలతో వెయిట్ చేస్తున్నారు రాత్రి అంతా. కృష్ణునికి ఐడెంటిటీ తెలియలేదు, చెరిగిపోయింది. తెలుసు కృష్ణుని చక్కగా పడుకున్నారు, తెలీదు.
రాత్రంతా వెయిట్ చేసి రాధాని రాత్రి అంతా ఉండాం, తీసుకొచ్చి కృష్ణుడు రాలేదు. ఈరోజు ఎదురు చూస్తున్నారు అందరూ, కృష్ణుడు వస్తారో ఇప్పుడు వస్తారా పొద్దున్న అయిపోయింది రాలేదు. అందరూ పాపం నిరుత్సాహం వెళ్ళి పౌర్ణమాసి అని ఒక దేవి ఉన్నారు. ఈ రాధాకృష్ణ తాలూకా లీలల్ని అనేక సహాయంగా చేస్తారు. ఈవిడ మనకి కృష్ణుడు కావాలంటే పౌర్ణమాసి తన కృప కావాలి సుమా. పౌర్ణమాసి లేకపోతే మనం కృష్ణుడి దగ్గరికి వెళ్ళాం. ఈ పౌర్ణమాసి పిలిచారు రాధారాణి, ఇగో మీ కృష్ణుడు రాలేదు, దొంగ కృష్ణుడు. మేము ఎంత శ్రమ చేసేసి ఎంత వంట చేసుకుని వాళ్ళు సఖాలకి కృష్ణుడికి అని సేవిద్దామని చెప్పేసి అనుకున్నాం. ఎంత వంట వెళ్ళి తీసుకొని ఇచ్చేసే. కోపంగా చూసారు చాలామంది, కోపం. ఈరోజు ఏంటి ఎవరో ఇంటికి వస్తారు గెస్ట్, కానీ ఫ్లైట్ మిస్ అయిపోయింది, అంటే వివాహంకి రాలేదు, ఏదో బిజినెస్ పని మీద ఫోటోలు తీసి పంపిస్తారు. చూడండి మీరు వస్తారని చెప్పేసి మేము ఇవన్నీ ఏర్పాట్లు చేసాం అని ఫోటో తీసి పంపిస్తారు, కానీ మీరు రాలేదు. కానీ ఈ వంటలని తీసుకెళ్ళి పౌర్ణమాసి ఒప్పచెప్పారు, తీసుకుని వెళ్ళండి కృష్ణుడి దగ్గరికి. వెయిట్ చేసాం మేము అందరూ, రాలేదు కృష్ణుడు, కపటి అని కోపంతో క్రోధంతో రాధారిని అన్నీ పంపించేస్తారు వంటకి. కృష్ణుడి దగ్గరికి పౌర్ణమాసి పొద్దున్న తీసుకెళ్తే ఈరోజు ఏంటి లెగిసిన వెంటనే ఇన్ని వెరైటీలు. రాధారిని పంపించారు. రాధారిణి తాలూకా ఇవాళ పుట్టినరోజా? రాధారిణి తాలూకా ఏంటి ఇవాళ స్పెషల్ వరుసన ఏమైనా స్పెషల్ ప్రోగ్రామ్ ఉందా? లేదు, కోపంతో పంపించారు. కోపంతో ఇన్ని వెరైటీస్ అయ్యి దేనికి? నిన్న మీకు ఇండికేషన్ ఇచ్చారు రమ్మని చెప్పేసి, నాకేం ఇండికేషన్ ఇచ్చారు? అప్పుడు పాపం చెరిపి కృష్ణుడు అమాయకుడు అండి పాపం. కృష్ణుడు మహా అమాయకుడు పాపం, ఎప్పుడు ఏమీ తెలియదు. పాపం ఏమీ తెలియదు, నాకేం ఇండికేషన్స్ ఇచ్చారు? లేదు ఇండికేషన్స్ ఇచ్చారు కానీ మీరు రాలేదు అని కోపంతో మానం తీసుకుని వెళ్ళిపోయారు. ఇన్ని వెరైటీస్ ఉండి పాపం ఎంతమంది మీకు వెయిట్ చేశారు. అరే ఎంత అయిందని చెప్పేసి మళ్ళీ రాధారాణికి వెళ్ళి అలిగారు. దానికి మళ్ళీ మానంతో కొద్దిగా సరిదిద్దాం చెప్దాం అని చెప్పేసి ఎంతో మానంతో, నాకు తెలియలేదు, ఏది చెప్తే కావాలని రాలేదు అని మానం. ఆ మానం చేసేసి ఆ మానంలోని భగవంతుడు రిక్వెస్ట్ చేయడం, డైరెక్ట్గా లలిత విశాఖతో రిక్వెస్ట్ చేయించడం, లలిత తనకు కాలు పట్టుకోవడం. అరే నాకు తప్పు లేదు, నాకు అసలు తెలియలేదు. చూడండి కృష్ణుడు ఎంత భక్తవత్సలుడు. వాళ్ళ భక్తు గురించి భగవంతుడు ఎంత పనిని కాలు పట్టుకున్నాడు. ఆరతి చేసేస్తున్నారు లలితకి. లలిత నీకు ఆరతి చేస్తాను, నువ్వు వెళ్ళి చెప్పు రాధారాణి నా గురించి. విశాఖ నువ్వు చెప్పు, నీకు గెడ్డం పెట్టేస్తున్నారు, దయచేసి నువ్వు చెప్పు, నేను వాస్తవం నాకు తెలియలేదు. ఇది అలోకమైన ఎప్పుడైతే మానం చేస్తారో ఈ విధానంగా అప్పుడు మళ్ళీ రాధాకృష్ణునికి లలిత విశాఖ ఇద్దరు ఉయ్యాల్లో కూర్చోబెడతారు. మళ్ళీ మానభంగం అయిన తర్వాత, మానం అంటే ఏంటి? అభిమానం. అది విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ రాధాకృష్ణునికి వీళ్ళు వెళ్ళి ఉయ్యాల్లోని కూర్చోబెడతారు. కూర్చోబెట్టి మళ్ళీ ఉయ్యాలంటే ఏంటి తెలుసా? అటుపక్క కొన్ని సఖీలు ఉంటారు, వెనకాతల కొంతమంది సఖీలు ఉంటారు. సఖీలు వెనకాతల సఖీలు కూడా ఉయ్యాలు లాగుతారు, ముందు సఖీలు కూడా ఉయ్యాలు లాగుతారు. ఉయ్యాలు లాగినప్పుడు రాధాకృష్ణ ఇద్దరు ఆ సఖీలు దగ్గరగా అవుతారు. మళ్ళీ దూరం అయినప్పుడు ఇటుపక్క కూడా రాధాకృష్ణులు కనబడుతుంటారు. వాటి వెనకాతలు కూడా కృష్ణుడు అలోకం. కృష్ణుడి సెంటర్ కూర్చుంటారా, మొత్తం మంది సఖాలందరూ కూర్చుంటారు. అందరూ సఖాలకి కృష్ణుడి దగ్గర ఫేసే కనబడుతుంది. ఇవేందో బ్యాక్ సైడ్ కూర్చున్నకి పోనీ అట్లీస్ట్ బ్యాక్ సైడ్ కనబడారా? కృష్ణుడి ఫ్రంట్ సైడే కనబడుతున్నారు. ఇటుపక్క సఖీలందరికీ ఫ్రంట్ కనబడుతున్నారు, అటుపక్క సఖీలు కూడాను రాధాకృష్ణుల ఫ్రంటే కనబడుతున్నారు. వాళ్ళు ఉయ్యాలు లాగినప్పుడు చాలా దగ్గరికి వస్తున్నారు. అరే ఎంత దగ్గర నుంచి రాధాకృష్ణుని చూస్తున్నాం. మళ్ళీ దూరం, మళ్ళీ దగ్గర, మళ్ళీ దగ్గర. ఈ విధంగా అదొక సుఖం. మన కృష్ణునికి దగ్గరగా చూస్తున్నాం, మళ్ళీ దూరం చూస్తున్నాం, దగ్గర చూస్తున్నాం. ఉయ్యాల్లో ఎవరు కూర్చుంటారో వాళ్ళకి తెలుస్తుంది. ఉయ్యాలనేది ఇటువంటిది ఇది ఉయ్యాలంటే ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ కాదు. ఇలా లాగడం మనం ఏదో లాగేస్తున్నాం ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసినట్టు. ఇది ఫిజికల్ ఎక్సర్సైజ్ కాదు, ఇది ఒక భావన. ఎటువంటి భావన అంటే ఉయ్యాలని ఎవరు కూర్చుంటారో వాళ్ళ శరీరంలో ఎన్ని టెన్షన్స్ రిలీఫ్ అయిపోతుంది తెలుసా. ఇటువంటి మెషిన్ భగవంతుడు సృష్టించున్నారు ఉయ్యాలని. ఏమి లేకపోయినా అనేక టెన్షన్స్ ఉండి ఉయ్యాల మీద కూర్చొని ఊగితే
మొత్తం టెన్షన్స్ అన్నీ పోతాయి. కూర్చొని చూడండి, అందుకే చూడండి చిన్నపిల్లలకి అందరికీ కూర్చోబెట్టి ఊపితే వాళ్ళు నిద్ర వచ్చేస్తుంది వాళ్ళకి. అంత ఆరాం, అంత హాయిగా ఉంటుందట. సో ఇటువంటి అయితే భగవంతుడు రెండే చోట్ల కూర్చుంటారు కృష్ణుడు. ఎక్కడ? ఒకటి సింహాసనం, చూసారు ఎక్కడ సింహాసనం ఉన్నది, అద్భుతమైన సింహాసనం. సింహాసనంలో కూర్చుంటారు. ఇంకోటి ఎక్కడ? ఉయ్యాల్లో కూర్చుంటారు కృష్ణుడు. ఈ రెండే చోట్ల కూర్చుంటారు. సింహాసనం అంటే ఏంటి? సింహాసనం దానికి తాత్పర్యం ఏంటి? సింహాసనం అంటే ఏంటి? స్థిరమైన మనసు. ఎవరిదైతే స్థిరమైన మనసు, అటువంటి హృదయంని భగవంతుడు విరాజిస్తారు. మీ హృదయంలోని నా హృదయాన్ని భగవంతుడు విచరిస్తారా? ఎవరిదైతే స్థిరం, మయేవ మన ఆధస్వ మయి బుద్ధి నివేశయో నివేశస్య మయేవో అథం ఊర్ధం న సంశయ. ఎవరైతే మనసు బుద్ధి నా అందు పెడతారో అటువంటి హృదయంలో నేను విరాజిస్తానని కృష్ణుడు స్వయంగా. కానీ మన మనసు బుద్ధి డబ్బు, ఇల్లు, వాకులు, బంగారం, మానము, సన్మానం, ప్రతిష్ట, ఉద్యోగం, సద్యోగం, భార్య, పిల్లలు, ఇవన్నింటిలో ఉన్నాయి మన మనసు బుద్ధి. భగవంతుడి పట్ల ఉన్నదేంటి? ఇవేందో అందరూ ఈరోజు వచ్చాము భగవంతుడి గురించి, అయినా కూడా నువ్వు దేనికి వచ్చావు? మా ఇంట్లో బాగోలేదు, ఉద్యోగం బాగోలేదు, సద్యోగం బాగోలేదు, సెటిల్ అయిపోవాలి, ఇల్లు, వాకులు, భార్య, పిల్లలు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, ప్రాపర్టీస్, ఇవే ఈ భావనతో వచ్చాం. కానీ ఈరోజు రాధాకృష్ణుడికి సుఖం ఇద్దాం, ఉయ్యాలు లాగుదాం, ఈరోజు రాధాకృష్ణుడు సుఖం పొందుతారని ఎప్పుడైనా వచ్చేవారు? ఎప్పటి వరకైతే ఆ సుఖాన్ని మనం కోరుకోమో అప్పటి వరకు ఈ జగత్తులోని మనం పశు పక్షులుగా పుడుతూనే ఉంటాం. ఇది మనిషి జన్మము. దీని తర్వాత అనేక పశుపక్షి జన్మం ఉన్నది, మనకి 84 లక్షల జన్మం ఉన్నది. ఎప్పుడైతే మన మనసు బుద్ధి రాధాకృష్ణ తనకు సుఖము కోరుకోదో అప్పటి వరకు మనం పునరిపి జననం పునరిపి మరణం జఠరే శరణం, మనం పుడుతూనే ఉండాల్సి వస్తుంటుంది. ఎప్పుడైతే భగవంతుడి సుఖాన్ని, నా సుఖం కాదు, నా సంసారం సుఖం కాదు, నా శరీర సుఖం కాదు, నేను రాధాకృష్ణ తనకు సుఖాన్ని కోరుకుంటాను, ఎప్పుడైతే మనసు కోరుకుంటుందో అప్పుడు మీరు ఈ సంసార బంధనం, ఈ జన్మమృత్యు బంధనం నుంచి మీరు బయటికి రాగలరు. లేదంటే ఈరోజు మనిషిగా పుట్టి మనుషులపైన ఆసక్తి అవుతున్నారు. అది స్త్రీ అనుకోండి, పురుషులు అనుకోండి, ఆస్తి అనుకోండి, అంతస్తు అనుకోండి, ఏదనుకోండి. కుక్కగా పుడతారు, కుక్క శరీరపైన ఆసక్తి అవుతారు. పిల్లిగా పుడతారు, పిల్లి శరీరపైన ఆసక్తి అవుతారు. పందిగా పుడతారు, పంది శరీరపైన ఆసక్తి అవుతారు. ఏ శరీరం పుట్టినా ఆ శరీరపైన ఆసక్తి అవుతూనే ఉంటారు. అయితే ఇప్పుడు దివ్యమైన మనిషి శరీరం ఇచ్చారు కాబట్టి మనం రాధాకృష్ణ సుఖము ఈజీగా కోరుకోవచ్చు. ఆ మనసులోని ఆ కోరికని పెంచుకోవచ్చు. ఇంకా ఇతర శరీరాన్ని ఇది లభించదు, ఇది సాధ్యం కాదు, ఇది వీలు పడదు. కుక్క శరీరంలోని రాధాకృష్ణ తలక హ్యాపీనెస్ మనం కోరుకోగలమా? కుక్క వస్తే మనం ఎలా చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ మనిషి వస్తే వాడికి రండి ఉయ్యాలు ఊపండి అంటాం మనం. కానీ కుక్క వస్తే, ఇంకా వేరే శరీరం వస్తే అవ్వదు. ఏ మనిషినా ఒకటి రథం పైన ఉన్న జగన్నాథుడిని, ఉయ్యాలపైన ఉన్న రాధాకృష్ణుడిని దర్శించుకుంటే వాడికి పునర్జన్మ ఉండదట. స్కంద పురాణం రాసున్నారు. మనం యథార్థులని మీ స్వామి జగన్నాథ్ స్వామిని దర్శించుకుంటున్నాం, మరి ఉయ్యాల సేవలని రాధాకృష్ణుని దర్శించుకుంటున్నాం. ఇటువంటి అవకాశం ఈ ఎస్కేసీఎం గోసేవాశ్రమం ప్రతి సంవత్సరం మనకి ఇస్తుంది. మన దానికి సద్వినియోగం చేసుకోవాలి. ఎప్పుడు మనకి భావన తెలుస్తుందో, ఎప్పుడైతే మన సత్సంగంలో కూర్చున్నామో రే రాధాకృష్ణుడికి ఎలాగా అతని తరకు సుఖం మనం కోరుకుంటే మనకి పునర్జన్మ ఉండదా? కేవలం రాధాకృష్ణుడికి ఈ ఉయ్యాల్లో కూర్చొని దర్శించుకుంటే మనకి పునర్జన్మ ఉండదా? ఈ పునర్జన్మం లేకుండా ఉండడానికి సాధువులు, మహాత్ములు, ఋషులు, మునిలు జీవితం అంతా తపస్సు చేస్తున్నారు. గెడ్డాలు మేసాలు పెంచుకొని ఆహారాన్ని అన్ని విడిచిపెట్టేసి అడవికి వెళ్ళి తపస్సు చేస్తున్నారు పునర్జన్మ రాకుండా మోక్షాన్ని పొందామని. కానీ ఎస్కేసీఎం గోసేవాశ్రమం కేవలం ఉయ్యాలో ఒకటి ఏర్పాటు చేసేసి రాధాకృష్ణుని కూర్చోబెట్టేసి దర్శనం చేసుకోండి అయ్యా, మీకు పునర్జన్మం ఉండదు.
ఎంత సరళంగా ఇస్తుంది నీకు పునర్జన్మ లేకుండా. ఇంక కేవలం 4 రోజులు ఉన్నది. ఈ 4 రోజులు కూడా మనం తప్పనిసరి ఇది విడిచిపెట్టకూడదు. మళ్ళీ వచ్చే సంవత్సరం మనం ఉంటామో లేదో దీనికి ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. ఎందుకు వచ్చే సంవత్సరానికి కాయాలి, వెయిట్ చేయాలి. ఇంకో 4 రోజులు ఖచ్చితంగా వచ్చి ఈ రాధాకృష్ణ తలక వింజాల సేవల్ని సేవించుకుందాం అని మనకు భావన కలగాలి. రేపు ఇంకొక అద్భుతమైన రహస్యం, ఎందుకు ఈ వింజాల సేవ అయ్యింది అని తెలుసుకుంటూ కృష్ణుని తలక బాలలీలాలు, కృష్ణుని తలక జన్మరహస్యం, కృష్ణుని ఎవరగా పుట్టారు, దేనికి పుట్టారు, రావడానికి కారణం ఏంటి, అసలు కృష్ణుని పుట్టేరా ఆవిర్భావించారా, ఎలాగ పుట్టారు, ఎలాగ ఆవిర్భావించారు, దాని తలక రహస్యం, బాలచరిత, కృష్ణుడు తన యొక్క బాల్యలీలలో అనేక అమోఘమైన అద్భుతమైన లీలలు. కృష్ణ లీలలు విన్నామనుకోండి, మన హృదయము మనసు ఆటోమేటిక్గా హ్యాపీనెస్, జాయ్నెస్ వస్తుంది. మనం ఎంత దుఃఖమైనా ఎంత కష్టం చూసినా, ఒక హెడేక్ వస్తే ఒక పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ వేసుకుంటే వెంటనే రిలీఫ్ వచ్చేస్తుంది చూసారా. అలాగా మన సంసారంలో ఎంత దుఃఖం, కష్టం, వేదన, మనం తట్టుకోలేకపోయిన బాధ, కష్టం ఉన్నా కూడాను కృష్ణుని తాలూకా అమోఘమైన లీలాన్ని ఎప్పుడైతే మనం విన్నామో, ఇమ్మీడియట్ ఇంజెక్షన్, రిలీఫ్, పెయిన్ కిల్లర్, అన్ని రకాలైన బాధలు పోతాయట, అన్ని రకాల కష్టం పోతుంది ఎవరైతే కృష్ణుని తాలూకా బాల చరిత్రని, కృష్ణుని తాలూకా లీలాన్ని వింటారు. ఈరోజు మనకి భగవంతుడు స్పెషల్ గెస్ట్. మనందరం ఈరోజు ఉయ్యాలోత్సవానికి రాధాకృష్ణులు మనందరికీ పిలిచారు తెలుసా. మీరు అనుకుంటే వస్తారా? నేను పిలిస్తే మీరు రాగలరా? నేను పిలగలనా? మీకు లేదు. ఇదంతా కృష్ణుడి ఏర్పాట్లు. ఎవరెవరికి పిలాలి, ఎవరికి పిలకూడదు, ఎవరు దీంట్లోని పాలు పంచుకుంటారు, దీంట్లో ఎవరు పాలు పంచుకోరు. సో ఇదంతా కృష్ణుడి ఏర్పాట్లు. కాబట్టి మనందరూ చాలా సౌభాగ్యములు. ఈరోజు మనకి కృష్ణుడు వింజాల సేవలో అనే గుప్తమైన రహస్యమైన లీల ఇది. ఈ లీలలని మనందరికీ ఇక్కడ లీల కలిగించారు. కాబట్టి రాధాకృష్ణునికి కోటి కోటి ధన్యవాదాలు తెలియపరుస్తూ, రేపు అనేక అద్భుతమైన చరిత్రలతోని కంటిన్యూగా 4వ తారీఖు వరకు ప్రతిరోజు అనేక లీలలతోని, చరిత్రతోని స్వామివారి కథా ప్రసంగానికి అందరూ రావాలి. మధ్య మధ్యలోని కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అన్నమాచార్యుల కీర్తనలు, భరతనాట్యం, మరి అనేక కీర్తనలతో స్వామివారికి ఉంటాయి. ఆ డేట్లు ముందుగా చెప్తుంటాం. 30వ తారీఖున ఒకటి ఉన్నది, ఇంకోటి అన్నమాచార్యుల కీర్తన. ఇలాగా అనేక కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో అందరూ రావాలి. రాధాకృష్ణ తాలూకా వింజాల సేవల్ని సేవించుకోవాలి. ఇది కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఈ రోజు నుంచి ప్రారంభం. మనం శుభం అంటే రాట అంటారా, రాట పాత్యం ఈరోజు జన్మాష్టమి గురించి. అలాగా వింజాల సేవ చేస్తూ ఈరోజు జన్మాష్టమి వేడుకలు, రాట పాత్యం. మీ అందరూ దానికి చుట్టాలు, బంధువులు, మిత్రులు, మరి భగవంతుడితో పిలిచిన ఆహ్వానితులు. సో అందరూ రేపు కూడాను మీ తాలూకా బంధువుల్ని, మిత్రుల్ని, ఫ్రెండ్స్ని మనకు సినిమా తీసుకెళ్ళిపోతారు, షికారు తీసుకెళ్తారు, బార్, రెస్టారెంట్కి తీసుకెళ్ళిపోతారు. మనం ఎక్కడ తీసుకురావాలి? రండయ్యా, అద్భుతమైన ఎస్కేసీఎం గోసేవాశ్రమం మనం దర్శించుకుంటే మోక్షం పొందుతాం. రాధాకృష్ణుని దర్శించుకోవడం వల్ల మనకు పునర్జన్మ ఉండదయ్యా. ఈ లీలాల్ని వినడం వల్ల మన తల కష్టాలు, దుఃఖాలు అన్నీ పోతాయ్యా. రండి, దీనికి మించింది ఇంకేమైంది, ఎక్కడికి వెళ్తాం అని చెప్పి అందరికీ పిలిపించాలి రేపు. మరి ఈ విధానంగాను రాధాకృష్ణ ఝులన్ యాత్రలన్నీ మన అందరూ రావాలి సమయానికి. రేపు 6:45కే రాధాకృష్ణులు ఉయ్యాల్లోని కూర్చుంటారు. సో అందరూ ఉయ్యాల కూర్చొని ముందే అందరూ హాజరైపోవాలి, అటెండెన్స్ అయిపోవాలి. అందరూ అటెండెన్స్ మనం థంబ్ సిస్టమ్ పెట్టేయాలి. ఆ టైంకి వస్తే వారికి ఎలావ్ చేయాలి, లేకపోతే మనం కూడాను ఈ కుంజోలో ఎలావ్ లేదు అని కాకుండాను అందరూ సమయానికి వస్తే ఖచ్చితంగా రాధాకృష్ణ తరగ భావనాన్ని వాళ్ళు తెలుసుకోగలరు. రాధాకృష్ణ తరగ లీలాన్ని వాళ్ళు
వాస్తవంగాను అర్థం చేసుకున్నట్టుగా. సో ఈరోజు ఇక్కడ కథాన్ని ఇక్కడ విరామం చేస్తూ 2 minutes భగవంతులకు కీర్తన చేస్తూ భగవంతుడికి మనం సెండ్ ఆఫ్ ఇద్దాం. మళ్ళీ అతను మళ్ళీ గోలోకానికి వెళ్ళిపోవాలి. మనం పాపం పిలిస్తే వచ్చారు, ఎంతసేపు వరకు ఉయ్యాలో ఊగుతున్నారు, ఈ కథ కూడా వింటున్నారు, నా గురించి ఏం చెప్తున్నారు వీళ్ళు. మనం ఏ మనసుతోనే వింటున్నాం, అక్కడ కూర పెట్టేను మాడిపోతుందేమో, అక్కడ పప్పు ఉన్నది, అక్కడ మా ఆయన తింటారో లేదో, మా ఆయన ఇంటికి వచ్చి ఉంటారు తిడతారేమో అని సో అని బాధతోని కష్టాలతోని ఏదో అక్కడ పాలు పెట్టిన మాడిపోతాయో పొంగిపోతాయో, మా అబ్బాయి ఆపి ఉంటాడు లేదు అని భావన కాకుండా కేవలం రాధాకృష్ణుని దర్శించుకుంటూ ఆ ఉయ్యాలని చూస్తూ ఈ కథని ఆస్వాదించాలి. రేపు అనేక లీలలతో మనం ఇంకా ఆస్వాదిద్దాం. సో ఈ విధానంగా ఈ కథని ఇక్కడ విరామం చేస్తూ 2 minutes భగవంతులకు కీర్తన చేసి ఈ కథకి విరామం చేద్దాం. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Everybody, అందరూ గట్టిగా పాడాలి. అందరూ తప్పట్లు కొట్టాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 जय श्री राधा गोकुलानंद जी की. हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे. అందరూ రాధాకృష్ణుని తింటున్నారు. ఇప్పుడు లోనికి వెళ్ళి ప్రసాదం ఆరోగిస్తున్నారు. అందరూ సుఖపూర్వకంగాను స్వామి మీరు చక్కగా కడుపు నిండుగా తినాలి.